థియేటర్కి సినిమాకి వెళ్ళినప్పుడు ఇప్పుడు సార్ మీ సినిమానే కనపడలేదు, బైకర్ వస్తుంది. నేను ఇది వరకట్లా లేను, చాలా మారిపోయాను. ఇకపై సినిమాల్లో నన్ను పెట్టుకోండి అంటూ రాజశేఖర్ సెకండ్ ఇన్నింగ్స్ లో బిజీ అయ్యేందుకు ట్రై చేస్తున్నారు. బైకర్ లో శర్వానంద్ తండ్రిగా నటిస్తున్న రాజశేఖర్ రౌడీ జనార్దన్ లో కూడా విలన్ గా నటిస్తున్నారని టాక్. ఇంకా మరిన్ని ప్రాజెక్టులు ఆయన చేతిలో ఉన్నాయి. ఈ సందర్భంగా తాను మారిపోయా అంటూ స్టేజ్ పై చేస్తున్న కామెంట్లు ఇంట్రెస్టింగ్. మొన్న ప్రభాస్ అన్న చెప్పాడు, ఎప్పుడు మీరే ముందు మేము వెనకాల నడుస్తూ ఉంటాం. మీ పైగా ఏ మాత్రం జలసే లేదు నాకు. అంకుశం, ఆగ్రహం, ఆవేశం లాంటి యాక్షన్ ఓరియంటెడ్ మూవీస్ మాత్రమే కాదు, అల్లరి ప్రియుడు, దీర్ఘ సుమంగళి భవ లాంటి ఫ్యామిలీ మూవీస్ తోనూ తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు రాజశేఖర్. సిల్వర్ స్క్రీన్ పై రాజశేఖర్ హీరోగా ఓ వెలుగు వెలిగారు. ఇప్పటికీ ట్రెండ్ కి తగ్గట్టుగా తనని తాను మార్చుకుంటూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారారు. శర్వానంద్ హీరోగా వస్తున్న బైకర్ మూవీలో డిఫరెంట్ రోల్ చేశారు రాజశేఖర్. సినిమా ట్రైలర్ చూడగానే రాజశేఖర్ లుక్ చూసి అంతా షాక్ అయ్యారు. మళ్ళీ ఒకప్పటి హీరో ఇస్ బ్యాక్ అనిపించేలా ఉన్నారు. ఈ పాత్ర నటించేందుకు అంగీకరించిన ఆయనకు ధన్యవాదాలు అంటూ మూవీ ఈవెంట్ లో శర్వానంద్ అన్నారు. థ్యాంక్స్ సార్ అంటూనే సీనియర్స్ ఎప్పుడు సీనియర్సే, మీరు ముందుండాలి, మీ వెనుక మేము నడుస్తూ ఉంటామంటూ మూవీ ట్రైలర్ ఈవెంట్ లో గౌరవాన్ని చాటుకున్నాడు శర్వా. ఇదే వేదికపై మాట్లాడిన రాజశేఖర్ కూడా తాను ఇది వరకట్లా లేను, మారిపోయాను అన్నారు. శర్వానంద్ హీరో అయితే తాను సెకండ్ హీరోగా నటిస్తున్నా. అయ్యో సెకండ్ లెవెల్ కి వెళ్ళిపోయామనే బాధ ఉంది కానీ పిల్లలు చెప్పారు. అప్పట్లోలా లేదిప్పుడు, అందరూ ఒకటే. సెకండ్ లెవెల్ లేదిప్పుడు, క్యారెక్టర్ బాగుంటే ఆదరణ దక్కుతుంది అన్నారు. అందుకే నేను అడ్జస్ట్ అయిపోయాను. మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, నన్ను ఎక్కువగా సినిమాల్లో పెట్టుకోండి, నా కోసం కథలు రాయండి అని ఓపెన్ గా చెప్పారు. రాజశేఖర్ లాంటి నటుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ అవటం మంచిది అంటున్నారు అభిమానులు. బైకర్ లో శర్వానంద్ తండ్రిగా నటిస్తున్న రాజశేఖర్ ఇప్పుడు రౌడీ జనార్దన్ లో విలన్ గా నటిస్తున్నారు. ఇంకా 2-3 సినిమాలు చేతిలో ఉన్నాయి. రాజశేఖర్ లాంటి నటుడు రొటీన్ రోల్స్ కాకుండా డిఫరెంట్ పాత్రల్లో కనిపించడం మంచిదే. ఇప్పటికే జగపతి బాబు, శ్రీకాంత్ లాంటి వారు సహా యంగ్ హీరోలు కూడా నెగిటివ్ రోల్స్ చేస్తున్నారు. ఇప్పుడు రాజశేఖర్ సరికొత్త నిర్ణయం కొన్ని సినిమాలకి మంచి ఆప్షన్లుగా మారే ఛాన్స్ ఉంది. వాస్తవానికి ఇదివరకే క్యారెక్టర్ రోల్స్ కోసం ఆయన్ను సంప్రదించారు కానీ నో చెప్పారట. పైగా రాజశేఖర్ ని భరించడం కష్టం అన్నది టాలీవుడ్ జనాల మాట. పైగా షూటింగ్ కి టైంకి రారు అన్న కామెంట్లు కూడా ఉన్నాయి. కానీ బైకర్ విషయం నిర్మాతల్ని ఆయన ఇబ్బంది పెట్టలేదట. చెప్పిన సమయానికి ఆయన సెట్కి వచ్చేసేవారట. పైగా మీడియా ముఖంగా ఆఫర్ల గురించి అడిగారు. అంటే మరిన్ని క్యారెక్టర్ రోల్స్ ఆయన కోసం సిద్ధంగా ఉంటాయి. ప్రస్తుతం బైకర్ సినిమాతో బిజీగా ఉన్నారు రాజశేఖర్. పవన్ సాదిరేని దర్శకత్వంలో మగాడు 2 సెట్స్ పై ఉంది. బైకర్ విడుదలయ్యాక ఆ మూవీ ప్రమోషన్లు మొదలవుతాయి. మొత్తానికి లాంగ్ గ్యాప్ తర్వాత రాజశేఖర్ బిజీ అవుతున్నారు.